అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1 అధ్యాయమే ఉంటుంది. మొదటి 3 వచనాలు చదువుదాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అర్కిప్పకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. చంద్ర ఇక్కడ రాయబడినటువంటి ఒక స్త్రీ పేరు ఏంటి అంటే అప్పియా. మీరు బైబిల్ అంతయు ఎన్నిసార్లు చదివినా ఇక్కడ తప్ప మరెక్కడ అప్పియా గురించి మనకి వినపడదు, రాసి ఉండదు. ఈమె ఒక విషయంలో చెప్పాలంటే పౌలు మెచ్చుకోవడం కాదు, ఇది విన్న తర్వాత నేను కూడా అప్పియాలాగా ఉంటే ఎంత బాగుండో అనుకుంటాను. మీరు 4 పాయింట్లు చాలా క్లుప్తంగా చెప్పి నేను ఎర్లీగానే ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను. పేరు అప్పియా అర్థం ఏమిటి అంటే ప్రియమైనది లేదా దారి చూపేది అనేటువంటి అర్థం. అప్పియా యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూడగలిగినట్లయితే అప్పియా ఏ ప్రాంతంలో నివసించేది అంటే కొలస్సి పరిసర ప్రాంతాల్లో నివసించేది. ఈమె కొలస్సి నగరంలో ఉన్నటువంటి అన్యురాలు అని ఎందుకు చెప్తున్నానంటే పేరు అలాంటిది. ఆమె గురించి పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే పేరుకు ముందు ఒక పదాన్ని మనం జోడిస్తాం. అదేంటి అంటే సహోదరి అయిన అప్పియా. అంతకుముందు ఈమె అన్యురాలు, దేవుడు ఎరగని ఆమె. కానీ క్రీస్తు శతాబ్దం మొదటి సంవత్సరంలోనే పౌలు పరిచర్యకు వచ్చిన సంవత్సరంలోనే ఎలా మారిందో తెలియదు కానీ అన్యురాలైనటువంటి ఈ అప్పియా దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుని, మీకు ముందు చెప్పాను కదా అప్పియా అని పేరుకి అర్థమని చెప్పాను, ప్రియమైనది లేదా దారి చూపేది. ఈమె క్రీస్తు యొక్క దేవుని యొక్క దారి తెలుసుకుని ఈ దారిలో అనేక మంది నడిచేలాగా ప్రయత్నం చేసింది. మొదటి పాయింట్, ఎవరు ఈ అప్పియా అంటే అమ్మ ఒక అన్యురాలు అంతకు ముందు. కానీ ఇప్పుడు అమ్మ పౌలు మెచ్చేటువంటి అమ్మ ఒక స్త్రీ. ఈమె యొక్క కుటుంబ నేపథ్యం గురించి మనం చూసినట్లయితే 2వ వచనంలో మనకి 3 పేర్లు కనిపిస్తాయి. 1 ఫిలోమోను, 2 అప్పియా, 3 అర్కిప్ప. ఈ ముగ్గురు ఒక కుటుంబం. ఈ ముగ్గురు ఒక కుటుంబం. ఫిలోమోను ఎవరై అంటే అప్పియా యొక్క భర్త. పౌలు ఒక పత్రికను రాశాడు. ఎవరికి రాశాడంటే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి అప్పియా యొక్క భర్తకు రాశాడు. అర్థం చేసుకోండి, ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి పత్రిక మనకి ఇంకెక్కడా కనిపించదు. పౌలు ఒక వ్యక్తికి పత్రికను రాశాడంటే అతను ఎంత గొప్పవాడై ఉంటాడు. ఫిలోమోను ముందు ఏమని రాయబడి ఉందంటే ఒకసారి చూస్తే గనక మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకు. అంటే పౌలు యొక్క పరిచర్యలో ఫిలోమోను ఎవరై అంటే జత పనివాడు. అంటే పౌలు ఎంత పరిచర్య చేస్తా ఉన్నాడో దరిదాపుగా అంతే పరిచర్య ఎవరు చేస్తా ఉన్నారు? ఫిలోమోను అంటే అప్పియా యొక్క భర్త చేస్తా ఉన్నాడు. రెండవది పౌలు ఇందులో మనం చెప్పాం కదా అప్పియాను ఏమని పిలుస్తున్నాడంటే ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడు పక్కన ఇంకొక పదం ఉంటుంది చూడండి, మన సహోదరి అయిన అప్పియాకును అని ఉంటుంది. బయటికి ఎక్కడికి వెళ్ళామనుకోమ్మా, బస్సులో ఎక్కడ వెళ్తాం అనుకోమ్మా, ఎవరన్నా సడన్గా కనిపించి అలకరించాడు అనుకో, మాట్లాడిన తర్వాత పక్కన అడుగుతాడు ఎవరంటే మావుడే. ఏమన్నటమ్మా? మావుడే. ఎందుకని? మనోడు చాలా గ్యాప్ తర్వాత పలకరిస్తే ఆ సంతోషం. పలానా కూడా అని చెప్పడం,
లేకపోతే ఆ ఊరిలో చెప్పడం ఏముండదు ఇక మావుడే. పౌలు అప్పియాను ఏమంటున్నాడంటే ఫిలోమోను భార్య అనట్లా, మన సహోదరి అయిన. అంటే మన అనే పదమే ఎంత గొప్పది అంటే పౌలు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరు అంటే పనివారు, గట్టిగా చెప్పాలంటే సేవకులు, సేవకురాండ్రు. ఇలాంటి ఒక కుటుంబంలోనికి ఎవరు ఆహ్వానించబడ్డారు అంటే ఎవరు? అప్పియ ఆహ్వానించబడింది. అంతకుముందు ఈ అప్పియ ఎవరు? ఒక అన్యురాలు. దేవుడంటే ఎరగనటువంటి అప్పియ ఇప్పుడు ఎవరి సమూహంలోనికి ఆహ్వానించబడిందంటే పౌలు యొక్క జత పని వారందరిలోనికి ఆహ్వానించబడింది. పౌలే చెప్తున్నాడు మన సహోదరి. రెండవది, అప్పియ సర్వసాధారణమైనటువంటి మహిళ కాదు. ఈమె ఎవరు అంటే ఒక ధనవంతురాలు. ఎందుకు ఈ మాట చెప్పానంటే పౌలు ఫిలోమోను పత్రిక ఎందుకు రాశాడో తెలుసా మీకు? ఇక్కడ ఒక మాట మీ అందరికీ ఒకసారి చెప్పాను, మీరు మర్చిపోయి ఉంటారు మేబీ. 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. క్రీస్తునందు బహు ధైర్యము కలిగి ఉన్నాను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును, నా బంధకములో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, దాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. పౌలు ఫిలోమోనుకు లెటర్ రాస్తూ ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నాడు. అంతకుముందు నీ దగ్గర ఒనేసిము అనేటువంటి పనివాడు ఉన్నాడు, అతడు సరిగా పని చేయట్లేదని నువ్వేం చేసావంటే అతన్ని వదిలిపెట్టేశావు. అతను దేవుని యొక్క మహాకృపను బట్టి నా దగ్గరకు వచ్చాడు. అంతకుముందు ఒనేసిము ఎవరో తర్వాత విషయం. ఇప్పుడు ఒనేసిము ఎవరంటే నేను కనిన కుమారుడు. ఇప్పుడు నేను కనినటువంటి ఈ ఒనేసిముని తిరిగి ఎక్కడికి పంపిస్తున్నాను? నీ దగ్గరికి పంపిస్తున్నాను. అంతకు ముందు అతను ఎవరు? నిష్ప్రయోజకుడే. కానీ ఇప్పుడు ఎవరు? ప్రయోజనకరుడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు అతన్ని దగ్గరికి తీసుకో. అంటే ఫిలోమోను దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారు. డబ్బున్నటువంటి వ్యక్తి. సర్వసాధారణంగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో స్త్రీలు ఎలా ఉంటారు? అసలు సస్యమేర దాంట్లో మాత్రము వెనకడిగేయరు. అలాంటి అప్పియ పౌలు యొక్క మన్నన పొందింది. అసలు ఆ మాట నాకు చాలా ఇష్టం. మన సహోదరి అయిన ఒక సేవకుడు, ఒక సాధారణ విశ్వాసిని మన సహోదరి అయిన అప్పియ అన్నాడంటే ఎంత బిలివరో, ఎంత ప్రార్థన పర్రాలో, ఎంత భక్తి పర్రాలో మీరు అర్థం చేసుకోండి. ఒకటి, ఆమె అన్యరాలు, తర్వాత దేవుని ఎరుగురాలు, ధనవంతురాలు, విశ్వాసురాలు, పౌలు యొక్క మన్నన పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి. రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఎన్ని పాయింట్లు చెప్తానన్నా? 4. ఒక పాయింట్ అయింది. రెండో పాయింట్ అప్పియ యొక్క కుటుంబం. అప్పియ యొక్క కుటుంబంలో అప్పియ, తన భర్త, కొడుకు. అప్పియ గురించి వరకు చూసాం. ఫిలోమోను ఎవరు అంటే ఇందాక మనం చదివాం కదా, మా ప్రియుడైన జత పనివాడునైనా ఫిలోమోను. అంటే పౌలు ఎంత పరిచర్య చేశాడో ఫిలోమోను అంటే అప్పియ యొక్క భర్త కూడా అంతే పరిచర్య చేశాడు. ధనవంతులు పరిచర్యలో ఉండటం అనేది చాలా తక్కువ, అరుదు. కానీ పౌలు యొక్క జత పనివాడు అనేంత స్థాయికి పరిచర్య చేశాడంటే మా ఫిలోమోను ఎంత గొప్పడో కదా. కేవలం అప్పియ ఫిలోమోను భార్యాభర్తలే కాదు, తన కొడుకు గురించి కూడా ఎవరు మెచ్చుకున్నారంటే మనుషులు మెచ్చుకోవట్లా, పౌలు మెచ్చుకున్నాడు. పౌలు తన కొడుకు గురించి ఏమని చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు? తోడి యోధుడైనా. అంటే పరిచర్యలో మరొక లెవెల్కి వెళ్ళిపోయాడు అర్కిప్ప. యోధుడు అంటే పరిచర్య, దేవుని సేవ ఎలా చేస్తున్నాడంటే ఒక యుద్ధంలాగా చేస్తున్నాడు. అందుకే పౌలు మెచ్చుకుని యోధుడైన అర్కిప్ప అంటున్నాడు. భర్త ఆ స్థాయిలో, కొడుకు ఈ స్థాయిలో అంతలాగా కుటుంబాన్ని పెంచి పోషించింది అంటే అప్పియ నిజంగా ఎంత గొప్పదో కదా. డబ్బున్నటువంటి ఒక స్త్రీ ఏం చేయాలంటే ఇంకా మనము సంపాదించేయాలి, ఇంకా బిజినెస్లు పెంచేయాలి, ఇంకా డెవలప్ అయిపోవాలి.
ఆ మైండ్ సెట్తో ఉంటారు. కానీ ఈమె ఎంత డబ్బున్నా భర్త పరిచర్య వైపుకి వెళ్ళేలాగా, కొడుకు పరిచర్యలోకి వెళ్ళే విధంగా భార్య మౌలు చేసిందంటే, సంఘంలో ఒక మంచి పాత్ర తన కుటుంబాన్ని పెంచిందంటే మా అప్పియ ఎంత ప్రార్థన పర్రాలో మీరు చూడండి. మూడో పాయింట్లోకి వెళ్ళిపోతారు. ఒకటి, అన్యురాలు ధనవంతురాలు పౌలు యొక్క పేరు పొందిందని చెప్పారు. రెండో పాయింట్, తన కుటుంబం అంతయు కూడా పరిచర్యలోనికి కాదు, ఏకంగా సువార్తలో ఒక లెవెల్లో ఉండేలాగా అప్పియ పెంచి పోషించింది. మూడో పాయింట్ చెప్పి నేను ముగిచ్చేస్తా. కొంచెం కిందకు వస్తే, అమ్మా, తోడి యోధుడైన అర్కిప్పకును నీ ఇంట ఉన్న సంగమునకును, అది చక్కటి పాయింట్. అక్కడ అప్పటికి సంఘము అనేది ఏర్పాటు అవ్వలేదు, సంఘము అనేది స్థాపించబడలేదు. ఈ పత్రిక క్రీస్తు శతాబ్దం మొదటి సంవత్సరంలో, ఆ సంవత్సరంలో చాలా చోట్ల సంఘాలు స్థాపించబడలేదు. ఒక్కొక్క విశ్వాసుల ఇళ్లలో ప్రార్థనలు జరిగాయి. నాకు చాలా గుర్తు, మనకి చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు తేట్ల సత్యవతి మామని ఉండేది. నేను అంత ముసలోని, మీరు మాత్రం యంగోళ్ళు. వాళ్ళ ఇంటికాడ ప్రార్థనలు జరిగాయి నాకు గుర్తు. అప్పుడప్పుడు ఒక్కొక్క చోట పెద్దమ్మ ఇంటి కూడా ఒకసారి 2 సార్లు జరిగినాయి. చర్చ్ లేనప్పుడు అక్కడక్కడ జరిగాయి. సంఘాలైన చాలా చోట్ల ఇళ్లలో ప్రార్థనలు జరిగాయి. ఏమా, ఇక్కడ సంఘం ఏర్పడక ముందు సంఘానికి ఒక మంచి స్థానం ఇచ్చి తన ఇంటిలోనే ఒక సంఘాన్ని నిర్వహించుకోవడానికి అవకాశాన్ని, స్థలాన్ని ఇచ్చింది అప్పియ. ప్రజలు హల్లెలూయా. పౌలు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే, నీ ఇంట ఉన్న సంఘమునకు. ఎంత చక్కటి పరిచర్య చూడు. తన భర్త పరిచర్యలో ఉండి, కొడుకు పరిచర్యలో ఉన్నాడు. ఇంకా ఆ పరిచర్య దాహం అనేది అప్పియకు తీరల. ఇంటినే సంఘంగా చేసుకుంది. డబ్బున్న వాళ్ళు మనకు సర్వసాధారణంగా తగులుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలన్నా సరే ఏదోలాగా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, చెప్పులు వేసుకొచ్చేసామంటారు, ఇల్లు ఏదో చేసామనుకుంటారు. కొంచెం అది ఉంటుంది అనమాట. వాళ్ళతో ఎలా అంటే ర్యాప్ అనేది ఒకలాగా ఉంటుంది, భయంగా వాళ్ళేమనుకుంటారు. అంత డబ్బుండి కూడా సంఘమే ఇంట్లోకి వచ్చేలాగా చేసిందంటే ఆమె ఎంత ప్రార్థనా పరులు పక్కన పెట్టండి. ఎలా మడతలు ఉండమాకండి మా ఇంట్లో, అల్లరి చేయమాకండి మా ఇంట్లో, జాగ్రత్తగా మా ఇంట్లో, తర్వాత రోజు వస్తారమ్మా ఇక్కడ కన్నా మా ఇంట్లో చేసుకుంటే బెటర్ అని మానేస్తారు. అంత డబ్బుండి కూడా సంఘము ఆ ఇంట్లో నిలబడిందంటే వచ్చిన వాళ్ళకి ఎంత ఆతిథ్యం ఇచ్చి ఉంటుందో కదా, ఎంత మర్యాద ఇచ్చి ఉంటుందో కదా, వచ్చిన వాళ్ళకి ఎంత వెల్కమ్ చెప్పుంటుందో కదా. చెప్పబట్టే కదా పౌలు కూడా మెచ్చుకుని ఏమన్నాడు తెలుసా, నీ ఇంట్లో సంఘం ఉంది కదా, ఆ సంఘానికి కూడా వందనాలు చెప్తున్నాడు పౌలు. అంటే ఆ ఇంట్లో సంఘం ఉందని ఎవరు తెలుసుకున్నారు? పౌలు తెలుసుకుని, నీ భర్తకి వందనాలు, నీకు వందనాలు, నీ కొడుక్కి వందనాలు, నీ ఇంట్లో సంఘం ఉంది కదా, సంఘానికి కూడా ఎంత పరిచయం చేస్తుందో కదా. గొప్ప విషయం ఏంటంటే అంత గొప్ప పేరు కూడా మీకు తెలియదు. అప్యాకును అన్నారు మీరు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా మీ ఇంట్లో సంఘము ఏర్పడే అంత పరిచర్య చేయాలి, అంత ప్రార్థన చేయాలి. నీ భర్త దేవుని వైపుకి వచ్చేలాగా నువ్వు చేయాలి. నా కొడుకు నా మాట వింటలేదు, డబ్బున్న వాళ్ళ పిల్లలు అసలు మాట వింటారమ్మా. కానీ అర్కిప్ప తోటి యోధులను పిలుస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచే తన కొడుకును ఎంత భయభక్తులు పెంచిందో అన్యురాలైనప్పటికీ కూడా. 4వ పాయింట్ చెప్పి నన్ను ముగించేస్తాను. 4వ పాయింట్, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మన భక్తి ఎక్కడ వరకంటదంటే ఆ వారం పాటలు పాడామా, దులిపేసుకున్నామా, వెళ్ళిపోయామా. అప్పియ తన కొడుకుని ఏ స్థాయిలోకి తీసుకెళ్ళిందంటే, పౌలు ఒక ఊరిలో, ఏ ఊరిలో? కొలసీలో. అంతకుముందు అప్పియది ఏ గ్రామం, ఏ పట్టణం అని చెప్పా? కొలసీ అని చెప్పా. అంటే నీవు నీ ఇంటిలో సంఘం చేసావు కదా, నీ ఇంటిలో సంఘాన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఒక చర్చి కట్టి చర్చిలో సంఘము స్థాపించేలాగా
చేయమని చెప్పి ఆ బాధ్యత అంతయు ఎవరికి ఇచ్చారంటే అరికిప్ప. పౌలు అరికిప్పకు గుర్తు చేస్తా ఉన్నాడు, అరికిప్ప నేను నీకు ఒక బాధ్యత ఇచ్చాను. ఏంటంటే కొలసీలో సంఘము ఏర్పడాలి, స్థాపించబడాలి, అభివృద్ధిలోకి రావాలి. నీకు ఏదైతే పని అప్పగించానో ఆ పని నువ్వేం చేయాలి? జాగ్రత్తగా చెయ్యి, ఆ పని పూర్తి చేయి. ఆ బాధ్యత ఎవరి మీద ఉందంటే నీ మీదే ఉంది. తల్లి యొక్క ప్రోత్సాహం లేకుండా కొడుకు ఆ స్థాయికి వెళ్తాడమ్మా. రెండవది, తన భర్త పౌలు యొక్క జత పని వాడయ్యాడు. అపియ సంఘాన్ని తన గ్రామం నుంచి ఒక లెవెల్లోకి తీసుకెళ్ళగా ప్రయత్నం చేసింది. అంటే కుటుంబం అంతయు కూడా ఇంటిలో పరిచర్య నుంచి సువార్త పరిచర్య అనేటువంటి పరిధి దాటి ముందుకు వెళ్ళింది. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఏం నేర్చుకోవచ్చు అప్పియాను బట్టి? అప్పియా గురించి ఫిలోమోను పత్రికలో ఒక చిన్న మొక్క తప్ప మనకి ఇంకెక్కడ కావాలి. మీరు బైబిల్ చదువుకుంటారు కదా, రోజుకొచ్చి ఒక అధ్యాయం చదువుకుని కొంతమంది ఉంటారు కదా, వర్షం చదువుకుంటే వెళ్ళినప్పుడు ఆ ఫ్లోలోనే అప్పి వెళ్ళిపోద్ది అంతే. ఆ ఫ్లోలో అప్పి వెళ్ళిపోద్ది. ఆ అప్పి ఎవరో కూడా మనకి తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకోండి, ఒక అన్యురాలయ్యుండి కూడా, ఒక ధనవంతురాలయ్యుండి కూడా ఎవరి మనను పొందిందంటే అమ్మ పౌలు యొక్క మనను పొందింది. డబ్బుండి కూడా తన ఇంటినే ఒక సంఘం అమ్మ ఉపవాస దినాలమ్మ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకోండమ్మా అంటే అమ్మ ఎన్ని వంకరలు తిరిగారో ఒక్కొక్కరు. గట్టిగా మాట్లాడితే ఒక 2-3 దగ్గర ప్రార్థన జరిగింది. ఇంటి దగ్గర ఒకరోజు ప్రార్థన పెట్టించుకుని అందరితో ప్రార్థన చేయించుకునే అంత భక్తి కూడా మనలో లేదు. కానీ అప్పియ సంఘాన్నే తన ఇంట్లో నీళ్ళు పెట్టాలి. వచ్చిన వాళ్ళు వస్తాం, మనం చక్క చర్చిలో ఉంటాం, అవ్వగానే వెళ్ళిపోతాం. తర్వాత అన్నీ సర్దుకోవాల్సింది ఎవరు? ఆమె. తుడుచుకోవాల్సింది ఆమె. కొన్ని సౌకర్యాలు, కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయవలసింది ఆమె. అంత లెవెల్లో ఉండి కూడా సంఘము ఏర్పడాలి అని తన ఇంటినే ఒక సంఘంకి ఏర్పాటు చేసిందంటే ఎంత మర్యాదస్తురాలు, ఎంత నిదానస్తురాలు, ఎంత విశ్వాసురాలు, ఎంత ప్రార్థనాపరురాలు, ఎంత భక్తిపరురాలు. ఆ క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి కాబట్టి పౌలు అప్పియాను మన సహోదరి. పౌలు మరి మనం అనగలడమ్మా? మనలో మన మాట అనగలడమ్మా? మన భక్తి సంఘం వరకే. ఒకరోజు ప్రార్థన కాదు కదా, మన ఇంటిలో వాళ్ళని చర్చిలో కూడా తీసుకురాలని అంత మన భక్తి. కానీ అప్పియ చర్చి తీసుకొస్తాం కాదు, సంఘాలు స్థాపించేలాగా తయారు చేసింది తన కుటుంబాన్ని. ఏం నేర్చుకోవచ్చు అప్పియను బట్టి? కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో స్థాయికి వెళ్ళిపోతున్నారు, కానీ మనము ఎక్కడేసిన కొంగలే అక్కడే. మన అత్తామామల మందిరాలకు తీసుకురాలేదు, మన పిల్లల్ని తీసుకురాలేదు. ఆ మాట అంటలేదండి, చెప్పునా ఎండండి. ఎందుకు అంటాడు? ఫస్ట్ నుంచి మనం అతను నడిపించాల్సినటువంటి త్రోవలు నడిపిస్తే మందిరానికి వస్తాడు. లేకపోతే అప్పియ డబ్బున్న వాళ్ళు బైకులు, ఆటలు, సెల్ ఫోన్లతో హడాబిడిగా తిరిగి ఉంటాడు అప్పియ. పౌలు అన్నాడు, అరికిప్ప నేను ఒక పని అప్పగించా, అది నమ్మకంగా చెయ్యి, పూర్తి చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి అంటే వెనకాల ఇంకా సపోర్ట్ ఎవరు కూడా. ఒక సంఘాన్ని స్థాపించే బాధ్యతను అరికిప్పకి చేసాడు పౌలు. నీవు నీ ఇంటిని ఒక సంఘముగా మార్చుదువుగాక, నీ బిడలను, నీ భర్తలను అంత పరిచర్యలోనికి నడిపించేటువంటి ప్రార్థన నువ్వు చేదువుగాక, మరి ఒక అప్పియలాగా నువ్వు తయారవుదుగాక. అతి కృప దేవునికి దయచేయుగాక.